సిబిఐ ఆయేషా మీరా కేసును కొట్టేయడంతో తమ మనసు ఎంతో కలిచివేసిందని అన్నారు ఆయేషా మీరా తల్లిదండ్రులు సంషాద్ బేగం, ఇక్బాల్. ఈ నెల 27న ఆయేషా మీరా శరీర భాగాలను ఖననం చేసే రోజును ధర్మాన్ని, న్యాయాన్ని పూడ్చిపెడుతున్న రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినోత్సవంగా ప్రకటించాలని, ప్రభుత్వం ఆమె పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు. నాడు ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన చంద్రబాబు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలు ఎన్ని ఉన్నా డబ్బు, అధికారం ఉన్నవారికే న్యాయం జరుగుతోందని విమర్శించారు. అసలైన నిందితులైన అధికారుల్ని కస్టడీలోకి తీసుకుంటేనే నిజాలు బయటపడతాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయేషా శరీర భాగాల్ని అందజేయడంలో సిబిఐ 7 ఏళ్లు జాప్యం చేయడంపై ఏమిటని ప్రశ్నించారు. ఎంతమంది నేరస్తులు ఉన్నారో, పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు, వార్డెన్ ఉంది, తర్వాత చాలామంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ కేసులో. వాళ్ళే నేరస్తులైతే నేరస్తుల్ని సాక్షులుగా చూపించటం జరిగింది. అలా చూపించి సిబిఐ చేతులు ఎత్తేయటం అంటే ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కేసు కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మేము ఎన్నో విధాలుగా చెప్పాం, వాళ్ళ పేర్లతో సహా ఇప్పటికి కూడా చెప్తున్నాను. హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ, అలాగే ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరు గణేష్, చింతా పవన్, రాజేష్. అయితే ఇందులో చింతా పవన్ అనే అతను హైదరాబాద్ హోటల్లో ఉండి అతను 10 రోజులు చనిపోతే కూడా పురుగులు పడిపోవటం జరిగింది. అతన్ని 10 రోజుల తర్వాత పరిటాలు తీసుకొచ్చి దహనం చేశారు. అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడని ఇక్కడ నిరూపణ జరుగుతుంది. అలాగే ఆడపిల్లలైన కవిత, సౌమ్య, ప్రీతి వీళ్ళందరూ నేరస్తులే. కానీ 10, 11 నుంచి 5 లోపల జరిగినటువంటి నేరానికి సంబంధించి ఏ దాఖలాలు లేవు. కానీ 5 నుంచి జరిగినటువంటివి వాళ్ళు చెప్పటం, వీళ్ళు వినటం, వీళ్ళే రాసుకోవటం జరిగింది. అసలు ప్రప్రథమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఏం రాస్తారండి, అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, అలాగే మొత్తం కడిగేసి తుడిచేశారు. అది అందరికీ తెలుసు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. మేము వెళ్ళేటప్పటికే మొత్తం కడిగేయటం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేకుండా ప్రజలందరూ తిరగటం కూడా జరిగింది. ఈ 2 సాక్ష్యాలు తెలుసు కదండి. అసలు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. అంటే ఆధారమే వార్డెన్కి నేను నా పాపను అప్పచెప్పి వచ్చాను. మరి వార్డెన్ విచారిస్తే అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టి చెయ్యాలి. కానీ సిబి ఆనంద్ ఏం చెప్పాడు ఆ రోజు, వారం రోజుల్లో నేరస్తులను పట్టుకుంటాను, నా పాప ఎలాంటిదో అలాంటిదే ఈ పాప కూడా, ఈ పాప కేసులో ఉన్నటువంటి నేరస్తులను వారం రోజుల్లో చూపిస్తానని టీవీలో కూడా స్క్రోల్ వేశారు. అబ్బూరు గణేష్, చింతా పవన్ అని నేను చూశాను. అలాంటిది ఎత్తేసేయటం జరిగింది. ఆ తర్వాత అసలు ఏమైందో తెలియదు. తర్వాత మొత్తం మాఫీ చేసేశారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, క్లూస్ టీం వచ్చి కూడా మాకు చెప్పటం జరిగింది. ఏమని అంటే, అక్కడంతా కడిగేశారు, ఫింగర్ ప్రింట్స్ లేవు, మేము వెళ్ళేటప్పటికి ఏ లెటరు లేదు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదని వాళ్ళ క్లూస్ టీము వాళ్ళ ఆధారాల్లో తెలపటం జరిగింది.